హాయ్, గుడ్ మార్నింగ్ ఆల్. దేవంశి గారి అన్నప్రాసన వేడుక చూద్దాం ఈరోజు. దేవంశి గారి పట్టుబట్టలు. సో బ్యాక్గ్రౌండ్లో ఇలా చేసేసాము. దాన్ని పూలతో డెకరేట్ చేసాము. శుభతోరణ్ మాత్రం మీషోలో ఆర్డర్ చేసేసాను. ఇక ఇదంతా దేవంశి గారి అన్నప్రాసన డెకరేషన్. ఇక మాకున్న బడ్జెట్లో అయితే ఇవన్నీ ఇలా తీసుకొచ్చేసి డెకరేట్ చేసాము. ముందుగా టెంపుల్కి వెళ్ళాము. టెంపుల్కి వెళ్ళి అక్కడ గణపతి పూజ చేయించి ఫస్ట్ వాళ్ళ డాడీ తినిపించేశారు. ఆ తర్వాత నేను, ఆ తర్వాత అక్క, అన్న, ఆ తర్వాత అత్తమ్మ, వాళ్ళందరము తినిపించేసాము. ఆ తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత ఎప్పుడు ఇదిగో ఇలాగా వాళ్ళ డాడీ బాబుతో ఆడుతూనే ఉన్నారనమాట. ఆడుతూ అప్పుడు మళ్ళీ ఇంట్లో కూడా పూజ చేయించేసి మళ్ళీ ఇంటికి వచ్చాక ఇలా 1 by 1 అందరము తినిపించేసాము. ఇలా ఆ బాబుతో రైస్ది అని పట్టించుకోవాలని ట్రై చేస్తున్నాడు. కానీ అస్సలు ఆ బాబు మాత్రం పట్టుకొనే లేదు. ఏదో వీళ్ళ డాడీ అలా హెల్ప్ చేస్తూ అలా పట్టుకొప్పించాడు. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకా బాబు కొంచెం ఇరిటేషన్గా ఫీల్ అయిపోయాడు. ఎందుకంటే చాలా టైట్ అయిపోయింది. ఆ డ్రెస్ మాత్రం అనుకోలేదు అలా టైట్ అవుతుందని, బట్ టైట్ అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ తాతయ్య, అమ్మమ్మ, అలాగే మా అన్న వాళ్ళ పిల్లలు ఇద్దరు, షాన్విత, రియాన్షి, నెక్స్ట్ మా బాబు, అలాగే ఒకరి తర్వాత ఒకరు అందరూ తినిపించేశారు. ఇంకా ఏడుపు అయితే స్టార్ట్ చేసేసాడు బాబు. స్లోగా అలాగే ఏడుస్తూనే ఉన్నాడు కొంచెం. కానీ పెట్టింది మాత్రం తినేస్తూనే ఉన్నాడు. నెక్స్ట్ అక్క, మా గారాల పట్టి. నెక్స్ట్ మా ఆడపడుచు తినిపిస్తుంది. తను కొంచెం లేట్గా వచ్చింది ఈవినింగ్ టైంలో. తనకి 3 పిల్లలండి. మా అన్నయ్య అయితే రాలేదు. తనని బస్సులో ఎక్కించి వెళ్ళిపోయారంట. కొంచెం బిజీగా ఉన్నారు అందరూ. ఇప్పుడు మా ఆడపడుచు పిల్లలు తినిపిస్తున్నారు 1 by 1. అలాగే మళ్ళీ అన్నయ్య యాడ్ అయ్యాడు. అన్నయ్యతో కూడా తినిపించేస్తుందండి. అలా ఫుల్ ఎంజాయ్ చేస్తూ 1 by 1 ఒక్కొక్కరు అందరూ తినిపించేశారు. అలాగా లైట్గా పెట్టమని చెప్తుంది. ఎందుకంటే ఎక్కడ కాఫ్ వస్తుందో అని భయంతో ఉన్నాము. కానీ గాడ్ బ్లెస్సింగ్ వల్ల మాత్రం దగ్గైతే రాలేదండి. బాగానే ఉన్నాడు. పెట్టినా కానీ తింటూనే ఉన్నాడు. కానీ మాకైతే భయం అవుతూనే ఉంది, దగ్గుతాడేమో అని. ఇప్పుడు అందరి గ్యాంగ్ మా అత్తమ్మ ఇంకా ఏడవడం స్టార్ట్ చేసేసాడు. నెక్స్ట్ అలా ఏడుస్తూ ఎప్పుడు అసలైన కార్యక్రమం స్టార్ట్ అయింది. ఇంకా అలా దొర్లుతూ అవన్నీ చేస్తూ అన్నీ పడగొట్టేస్తూ ఆడు మాత్రం ఎంజాయ్ చేస్తూనే ఉన్నాడు. ఇలా లాస్ట్లోనైతే అన్నీ పెట్టేసిన తర్వాత వాడు మాత్రం ఫస్ట్గా వెళ్ళి స్కోపే పట్టేసుకున్నాడండి. సో హ్యాపీ అనిపించింది మాకైతే. ఆ తర్వాత భగవద్గీత టచ్ చేశాడు. ఇది మా చిన్నోడి అన్నప్రాసన వేడుక. ఇలా మా చిన్నోడి అన్నప్రాసన వేడుక అయితే చాలా హ్యాపీగా అనిపించింది. లాస్ట్లో ఇలా పిక్స్ మాత్రం హైలైట్ చేసేసాను. ఇలా వాటికి తీసుకొచ్చిన ఐటమ్స్ అన్నీ 1 by 1 అన్నీ డెకరేట్ చేసి పెట్టేశానండి. ఇలా ఈ శుభతోరణం, ఇలా వినాయకుడిది థర్మాకోల్ సెట్ అయితే నేనైతే బయట తీసుకున్నాను. ఇలా మా చిన్నోడి అన్నప్రాసన అయితే హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ.